శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానమే. అందరికీ ముందుగా శాంతి లోహిత్ క్రియేషన్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాముడి జన్మదినం. అంటే శ్రీరామనవమి అంటే శ్రీ మహావిష్ణువు రామ అవతారంలో ఆవిర్భవించిన రోజు. అంటే చైత్ర శుక్ల పక్షమి నాడు నవమి అంటే మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించారు. నవమిలో జన్మించారు కాబట్టి శ్రీరామనవమి అంటున్నాం. మరి పుట్టినరోజు నాడు శ్రీరాముని కళ్యాణం ఎందుకు జరుపుకుంటున్నాం? వీటిని శాంతి కళ్యాణాలు అంటారు. అంటే ఇప్పుడు భద్రాచలంలో మీరు ఏ రోజు వెళ్ళి అడిగినా కళ్యాణం చేస్తారు కదా, అలాగే తిరుమలలో కూడా నిత్యం కళ్యాణం చేస్తారు. ఆ శ్రీనివాసుడికి కూడా అలాగే నిత్యం కళ్యాణం చేస్తారు. అలాగని ఈరోజు కళ్యాణం రోజు కాదు కదా అని అనలేం కదా. అలాగే శ్రీరామనవమి రోజున ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కళ్యాణం చేస్తారు. దానికి కారణం ఏంటంటే రామదాసు ఉన్నారు కదండి, శ్రీరాముడు మహాభక్తుడు, కీర్తనలతో ఆయన్ని శ్రీరాముడినే మెప్పించగలిగిన వాడు. ఆయన ఏం చేశారంటే శ్రీరాముల వారి జన్మదినం రోజునే కళ్యాణం చేశారు. అంతేకాకుండా శ్రీరాములు వారు రావణాసురుణ్ణి చంపిన తర్వాత వాళ్ళ రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్య పట్టాభిషేకం అయ్యింది కూడా, అంటే రాజు అయ్యింది కూడా ఇదే రోజునమాట. భద్రాచలంలో శ్రీరాముల వారికి కళ్యాణం జరిపించింది రామదాసు ఇదే రోజున కాబట్టి మనందరికీ అదే అలవాటు అయ్యిందన్నమాట. మామూలుగా అయితే ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే దర్పణాలు ఇస్తారు. దర్పణాలు ఇచ్చి ఉపవాసం చేస్తారు. ఉపవాసం అంటే బ్రహ్మచర్యం పాటించడం అండి. బ్రహ్మచర్యం పాటించి ఉపవాసం చేస్తారు. అదే పూజలు అవి చేసుకొని ఆయనకి కరెక్ట్గా మధ్యాహ్నం 12 ఆ టయానికల్లా శ్రీరాముల వారికి ప్రసాదాలు అవి చేసి అందరికీ పంచిపెడతారు. మనం ఏం చేస్తామంటే కళ్యాణం చేసి పానకాలు ఇస్తాం అన్నమాట. ఇదంతా జరిగేది వేసవి కాలంలో కాబట్టి పానకం ఇస్తాం. అందులో అది పైత్యం చేయకుండా మిరియాలు, యాలకులు, శొంఠి ఇలాంటివన్నీ కలుపుకొని ఇస్తూ ఉంటారన్నమాట. మరి శ్రీరాముల వారి కళ్యాణం చూసిన, విన్న, మీరు చేయించిన, ఏం చేసినా సరే మీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయన్నమాట. ఎందుకు అంటే శ్రీరాముడి నామమే అంత గొప్పది. అలాంటిది మీరు కళ్యాణం జరిపిస్తే, చూస్తే, వింటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఈ పిల్లలు పుట్టడానికి కూడా ఇందులో మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ బాలకాండంలో 15, 16వ స్వర్గాలు ఉంటాయంట. ఈ స్వర్గాలనంట పారాయణం చేస్తే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారంటే అండి. మరి శ్రీరాముడు పుట్టినరోజు నాడు మనం కళ్యాణం ఎందుకు జరుపుకుంటామో మీ అందరికీ తెలిసింది కదా. శ్రీరాముడి కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే శ్రీరాముడు తండ్రి మాటకి జవదాటని ఒక కొడుగ్గా ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు. తర్వాత గురువుకి శిష్యుడుగా, ఇంకా భర్తగా అందరికీ రాముడు లాంటి భర్తే కావాలి అలామాట. సరే, వీడియో నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్